హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్ములా వరా టూర్స్. లాస్ట్ షార్ట్లో నేను మహారాష్ట్ర, లోనావాలా ఇంకా ముంబై కవర్ చేయబోతున్నానని చెప్పాను కదా. అండ్ లాస్ట్ షార్ట్లోనే నేను క్లియర్గా చెప్పాను ఈ ట్రిప్లో నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశానని. దాంట్లో ఫస్ట్ స్ట్రగుల్ ఏంటి, ఫస్ట్ టెస్ట్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అనమాట. ఇక్కడ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది కదా, హడాస్పూర్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్కి పెద్ద దండం అంటే పెద్ద దండం అనమాట. నాకు నా ఫ్రెండ్కి వెళ్ళిన 10 నిమిషాలకి హార్ట్ అటాక్ తెప్పించింది రైల్వే స్టేషన్. అసలు ఏమైందంటే మేము దిగాం కదా, అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా రైల్వే స్టేషన్ బయట. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దిగి మేము బయటకు వచ్చి కంప్లీట్గా ఆటో స్టాండ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆటో స్టాండ్లో నుంచిన 10 మినిట్స్లోనే మా ఫ్రెండ్ ల్యాప్టాప్ బ్యాగ్ పోయిందనమాట. ల్యాప్టాప్ బ్యాగ్లో ల్యాప్టాప్ కూడా ఉందన్నమాట. ఏమవుతుందంటే మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, పూణే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఈ హడాస్పూర్ రైల్వే స్టేషన్ అనేది పూణేకి సపోర్టింగ్ రైల్వే స్టేషన్ అనమాట, మెయిన్ రైల్వే స్టేషన్ కాదు. సో మేము పూణే రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి వేరే ప్లేసెస్ మేము షిఫ్ట్ అవ్వాలన్నమాట. సో మేము అక్కడ నా ఫ్రెండ్ ఏమో ర్యాండమ్గా క్యాబ్స్ ఇంకా ఆటోస్ వాళ్ళతో మాట్లాడుతూ క్యాబ్ చెక్ చేస్తుంది అనమాట. ఆటో వాళ్ళు చాలా కాస్ట్ చెప్తున్నారు. సో తను ర్యాండమ్గా ఆటో పర్సన్తో మాట్లాడుతూ క్యాబ్ చెక్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం నేను అక్కడ సర్వీస్ ఆటోస్ కూడా ఉన్నాయన్నమాట పూణే రైల్వే స్టేషన్కి. సర్వీస్ ఆటో వాళ్ళని ఒకసారి కనుక్కుందాం ఎంత తీసుకుంటారు ఏంటని నేను కనుక్కోవడానికి ఇంకొక ఆటో పర్సన్ దగ్గరికి వెళ్ళాను అనమాట. ఈ గ్యాప్లో ఏంటంటే మేము ల్యాప్టాప్ బ్యాగ్ ఇంకా ట్రాలీ అనేది కింద పెట్టామన్నమాట. కింద పెట్టి అంటే మామూలుగా మేము చేతిలో పట్టుకోకుండా కింద పెట్టామన్నమాట. పెట్టడం వల్ల ఏమవుతుంది, ఈ గ్యాప్లో నేను వేరే ఆటో పర్సన్ కనుక్కుని గ్యాప్లో అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ ఫోన్ చూసే ఈ గ్యాప్లో సైలెంట్గా ఒకతను వచ్చి ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకెళ్ళిపోయాడు అనమాట. మేము వితిన్ 10 మినిట్స్లోనే మేము అది గమనించాము మా బ్యాగ్ పోయిందని. మేము వెంటనే మొత్తం సరౌండింగ్ ఏరియా మొత్తం చెక్ చేసాం అనమాట. రైల్వే స్టేషన్ బయట మొత్తం చెక్ చేసాం. మాకు 2-3 ఆటో పర్సన్స్ కూడా హెల్ప్ చేశారనమాట ఇట్లా అని తెలిసి. తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్లా వెతికితే పని కాదమ్మా, మీరు రైల్వే పోలీస్ అని కంప్లైంట్ చేయండి ఇది అని చెప్తే రైల్వే పోలీసుని కలిసామన్నమాట. మొత్తం మ్యాటర్ ఇది మొత్తం చెప్పాము. ఆయన ఏమన్నాడంటే విషయం ఏంటంటే స్టేషన్ బయట సీసీటీవీ లేదమ్మా, సో కనుక్కోవడం కష్టం అవుతుంది ఇది అని ఆయన అన్నారనమాట. అప్పుడు మా ఫ్రెండ్ కొద్దిగా సీరియస్ అయింది. సీసీటీవీ కెమెరా లేకపోవడం ఏంటండి రైల్వే స్టేషన్ బయట, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, బ్యాగ్ దొరుకుతుందా లేదా, ఎవరు తీసారో కూడా తెలియదు ఇది అని ఆయన కూడా మొత్తం ఇది కొద్దిగా మా ఫ్రెండ్ సీరియస్ అయిందనమాట. మొత్తానికి ఆయన మాతో పాటు బయటకు వచ్చారనమాట. ఆ పోలీస్ ఆయన మాతో పాటు బయటకు వచ్చి మొత్తం ఆయన కూడా అక్కడ ఉన్న ఆటో పర్సన్స్ని మొత్తం కనుక్కున్నారు. మొత్తం ఏరియా మొత్తం చెక్ చేయించారనమాట, సరౌండింగ్స్ మొత్తం. తర్వాత అక్కడ 1-2 ఆటో పర్సన్స్ ఏమన్నారంటే లేదు సార్ అసలు వీళ్ళ దగ్గర వేరే బ్యాగ్ లేదు, వీళ్ళ దగ్గర 3 బ్యాగ్సే ఉండాలి, వీళ్ళు ఎక్కడో మర్చిపోయి ఉంటారు బ్యాగ్ ఇదేదని. మేము గట్టిగా వాదించామన్నమాట. లేదు సార్ మేము ఖచ్చితంగా బ్యాగ్ తీసుకొచ్చాము, ఆటో స్టాండ్లోనే మా బ్యాగ్ పోయింది. ఏంటంటే మాకు బాగా గుర్తు, మేము ఫుట్ ఓవర్ అక్కడే యాక్చువల్లీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కనిపించింది కదా స్టేషన్ వీడియోలో. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఏమైందంటే నా దగ్గర ఒక లగేజ్ బ్యాగ్ ఉండాలి, అంటే కాలేజ్ బ్యాగ్ ఇంకా హ్యాండ్ బ్యాగ్ ఉండాలి. మా ఫ్రెండ్ దగ్గర ఒక ట్రాలీ, పెద్ద ట్రాలీ అండ్ ఇంకా ల్యాప్టాప్ బ్యాగ్ ఉండాలన్నమాట. సో దానికి నా ఫ్రెండ్కి ఏంటంటే నాకుంటే కొద్దిగా విషయం తక్కువ అనమాట. సో తనకి ప్రాబ్లం అవుతుంది, ట్రాలీ ఇంకా ల్యాప్టాప్ బ్యాగ్తో ప్రాబ్లం అవుతుంది దిగడానికి. కానీ నేనేం చేశాను, నేనే ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట తన దగ్గర నుంచి. అందుకే మేము గట్టిగా వాదించాము, మేము ఖచ్చితంగా ల్యాప్టాప్ బ్యాగ్ కిందకి తీసుకొచ్చాము. మొత్తం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దిగి మేము ఆటో స్టాండ్ దగ్గరికి వచ్చిన తర్వాత మా బ్యాగ్ పోయింది, మాకు కన్ఫామ్గా తెలుసు ఇది అని మేము గట్టిగా వాదించామన్నమాట. సో సార్ అప్పుడు అక్కడ రైల్వే పోలీస్ అని ఏమన్నారంటే ఓకే అమ్మ మీరు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా, అయితే ఒకసారి పోలీస్ స్టేషన్, ఇక్కడ దగ్గరలో ఒక పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి, మీరు కేసు ఫైల్ చేస్తే అక్కడ సీరియస్గా మేము కూడా ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది ఇది అని చెప్పారు. సో మేము దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. మేము చెప్పాం సార్ అక్కడ సీసీటీవీ కూడా లేదంట సార్, ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని, అసలు మా బ్యాగ్ రికవర్ అవుతుందా లేదా అని మేము గట్టిగా అడిగాము. మీరేం టెన్షన్ పడకండి అమ్మా, కనుక్కుంటాము, ఇప్పుడే కదా మొత్తం సిచ్యువేషన్ అంతా అయింది, కనుక్కుంటాం, మీరు టెన్షన్ పడకండి కూర్చోండి ఇది అని చెప్పారు. తర్వాత వెంటనే మాకు వేరే కాల్ వచ్చిందనమాట. ఒక 10-15 మినిట్స్ తర్వాత వేరే కాల్ వచ్చింది, ఇట్లా ఉమెన్స్ పోలీస్ ఫోర్స్ వాళ్ళు వస్తున్నారంట మీకోసము, మీ ఇద్దరిని రమ్మంటున్నారు మేడం వాళ్ళు అంటే. మేము వెంటనే వెళ్ళాము. అక్కడ ఉమెన్స్ పోలీస్ వాళ్ళు రావడం అనేది నిజంగా మాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అంటే వాళ్ళకి తెలిసిందంటే ఇట్లా 2 హ్యాండిక్యాప్ అమ్మాయిలు ఇలా స్టేషన్ బయట ల్యాప్టాప్ బ్యాగ్ పోగొట్టుకున్నారంట. సో వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు అనగానే మేము వస్తున్నాం వాళ్ళని రమ్మనండి, అమ్మాయిల్ని రమ్మనండి స్టేషన్. కానీ వాళ్ళు వెంటనే వచ్చి మాతో పర్సనల్గా మాట్లాడి ఏం జరిగిందమ్మా అసలు ఎలా పోయింది మొత్తం మాతో మాట్లాడి మొత్తం వాళ్ళు చేసిన హడావిడికి అక్కడ నిజంగా ఎవరైతే ల్యాప్టాప్ తీసుకున్నారో అతను షేక్ అయిపోయి ఉంటాడు నాకు తెలిసి. చాలా అంటే చాలా హడావిడి చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ నప్పించారనమాట స్పాట్లో. మేము అక్కడ రైల్వే స్టేషన్ బయట దగ్గర 50-60 ఆటో పర్సన్స్ని మేము చూసుంటాము. చాలా హడావిడి చేశారు నిజంగా. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ వల్లనే మా ల్యాప్టాప్ మాకు బ్యాగ్ తిరిగి వచ్చిందనమాట. మొత్తానికి అయితే మాకు ల్యాప్టాప్ దొరికింది. మొత్తం స్టోరీ ఏంటంటే నేను ఇంకా ఫర్దర్గా చెప్తాను ఏమైందని. జరిగిన తర్వాత ఇదంతా అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మ కేసు ఫైల్ చేశారంటే సార్ మేడం మేమైతే వెళ్ళాము కానీ ఇంకా కేసు ఫైల్ చేయలేదంటే లేదమ్మా మీరు వెళ్ళి కేసు ఫైల్ చేసిరండి, మేము ఇన్ఫామ్ చేస్తాం, ఈరోజు మేము అంతా కనుక్కుంటాం, ఇక్కడ అందరినీ కనుక్కుంటాము, మీరు ఏం టెన్షన్ పడకండి, మీరు వెళ్ళి కేసు ఫైల్ చేసిరండి అని చెప్పారు. వెళ్ళాము, మళ్ళీ అక్కడ కేసు ఫైల్ చేసాము. అక్కడ ఒక 10-15 ఆల్మోస్ట్ లైక్ హాఫ్ అన్ అవర్ ఉంటాము రైల్వే పోలీస్ స్టేషన్లోనే. మాకు హాఫ్ అన్ అవర్ తర్వాత మాకు కాల్ వచ్చింది ఏంటంటే
ఎవరైతే మా ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకున్నారో అతని దగ్గర నుంచి మాకు కాల్ వచ్చింది. ఎంత మంచిగా ఎంత బుద్ధిమంతుడు, నోట్లో వేలు పెడితే కొరకడం కూడా చేత కాదు కదా, అలా మాట్లాడారనమాట. మా ఫ్రెండ్కి కాల్ చేశారంట, మేడం ఇలా మీ బ్యాగ్ మాకు దొరికింది, ఆ బ్యాగ్లో ల్యాప్టాప్ ఉంది మేడం, ల్యాప్టాప్ ఓపెన్ చేసాము, రెజ్యూమ్ చూసాము, రెజ్యూమ్లో మీ నంబర్ ఉంది, మీ పేరు ఉంది, మీ నంబర్ ఉంది, అందుకే మేము కాల్ చేస్తున్నాం, మీరు ఎక్కడ ఉన్నారు మేడం అని చాలా బుద్ధిమంతులా మాట్లాడారంట మా ఫ్రెండ్తో. మా ఫ్రెండ్ ఇలా అని చెప్పి పోలీస్ అతనికి ఫోన్ ఇచ్చింది. పోలీస్ అతను నువ్వు మర్యాదగా ఎక్కడున్నావో ఆ ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్కి రా అని చెప్తే అతను ఒక లైక్ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో వచ్చాడనమాట. వచ్చాడు. వచ్చిన తర్వాత అతను పోలీసులకు చెప్పిన స్టోరీ ఏంటంటే, లేదు సార్ నేను ఈ బ్యాగ్ తీసుకెళ్ళలేదు, నేను దొంగతనం చేయలేదు, ఇది రైల్వే స్టేషన్లో నాకు దొరికింది సార్, ఇది అదని స్టోరీ చెప్పారు. అప్పుడు అట్లా చెప్పినప్పుడు ఆ పోలీస్ ఆయన ఫస్ట్ ఏదేమో ఇతను ఇలా చెప్తున్నారు, మీరేమో ఎవరో తీసుకున్నారు, దొంగతనం జరిగిందని మీరు చెప్తున్నారంటే, ఇతను ఏమో నాకు దొరికిందని చెప్తున్నారని అని ఆ పోలీస్ ఆయన అంటే మేము చెప్పాం గట్టిగా, లేదు సార్ మేము ఎక్కడ మర్చిపోలేదు, మేము కన్ఫామ్గా చెప్తున్నాం, అది ఆటో స్టాండ్లోనే మా బ్యాగ్ పోయింది, మేము ఎక్కడ మర్చిపోలేదు, మేము జస్ట్ రైల్వే స్టేషన్ బయటకు వచ్చిన 10 మినిట్స్లోనే మా బ్యాగ్ పోయింది సార్ అని మేము క్లియర్గా చెప్పామన్నమాట. అప్పుడు అతను అన్నాడు, ఆ పోలీస్ ఎవరైతే పోలీస్ ఉన్నారో ఆ పోలీస్ ఆయన ఆ దొంగని అడిగాడు అనమాట, మరి నీకు బ్యాగ్ దొరికిందని చెప్పినప్పుడు నువ్వు వెంటనే ఎందుకు పోలీస్ స్టేషన్కి వచ్చి బ్యాగ్ ఇవ్వలేదు ఇదేదని లాజిక్గా అడిగాడు, కానీ గట్టిగా ఎందుకు అడగలేదు అనమాట. అది ఏ రీజన్స్ వల్ల అడగలేదు నాకు తెలియదు, గట్టిగా అయితే అడగలేదు. మేబీ వీళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు, నిజంగా ఈ అమ్మాయిలు ఎక్కడ బ్యాగ్ మర్చిపోయారేమో అని వాళ్ళ మైండ్లో ఉండిపోయిందేమో, పోలీసుల వాళ్ళ మైండ్లో ఉండిందేమో అని నేను అనుకుంటున్నా. లేకపోతే లోకల్ రీజన్స్, లోకల్ పాలిటిక్స్ కూడా ఎన్నో జరుగుండొచ్చు, దాని గురించి మాత్రం నేను ఏం మాట్లాడాలని దచ్చుకోవట్లేదు. కానీ వాళ్ళైతే గట్టిగా అడగలేదు. ఆయన లాజిక్గా మరి నీకు బ్యాగ్ దొరికిందని చెప్పావు స్టేషన్లో, మరి ఎందుకు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి బ్యాగ్ ఇవ్వలేదు, ఇదే లాజిక్ అడిగారు, కానీ గట్టిగా అడగట్లేదు. పోలీసుల లాంగ్వేజ్లో గట్టిగా అడుగుంటే అతను ఒప్పుకునేటోడు కదా, బ్యాగ్ అవును నేను కావాలని బ్యాగ్ తీసుకున్నానని, ఎందుకో అడగలేదు. కానీ ఫైనల్గా అయితే మా బ్యాగ్ మాకు దొరికింది, చూసుకోమన్నారు. అమ్మ ఒకసారి బ్యాగ్ చెక్ చేసుకోండి, మీ ల్యాప్టాప్ బ్యాగ్లో అన్నీ ఉన్నాయా లేదా చూసుకోండి, మళ్ళీ ఇంకా వేరే ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అంటే మా ఫ్రెండ్ చూసుకుంది, ల్యాప్టాప్ ఉంది, వేరే ఛార్జర్స్ అంటే ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో బ్యాగ్లో అన్నీ చెక్ చేసుకున్నాం, అన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా, లైక్ ఎవరైతే ఇక్కడ రైల్వే పోలీసులు, ఇక్కడ ఈ పోలీసులు మా మాట నమ్మినా నమ్మకపోయినా ఫైనల్గా వాళ్ళు సీరియస్గా కనుక్కున్నారు. ఎక్కడ ఏం జరిగిందనేది సీరియస్గా యాక్షన్ తీసుకున్నారనమాట. సో సీరియస్గా యాక్షన్ తీసుకోవడం వల్ల నిజంగా మా బ్యాగ్ మాకు తిరిగి వచ్చింది. నిజాలు ఇంకా దేవుడికే వదిలేస్తున్నాం. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా మా బ్యాగ్ మాకు వచ్చింది కాబట్టి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఇందులో నిజంగా ఎవరు ఒప్పుకోకపోయినా ఉమెన్స్ పోలీస్ ఫోర్స్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండటం వల్లనే కేసు సాల్వ్ అయిందని మేము స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నాం అనమాట. వాళ్ళు డైరెక్ట్గా స్పాట్కి వచ్చి మాతో మాట్లాడి, మాతో పాటు ఏ స్పాట్లో అయితే అది పోయిందో కనుక్కొని క్లియర్గా, వాళ్ళ హడావిడికే నిజంగా అతను భయపడి అతను వెనకాలకు తీసుకొచ్చాడు బ్యాగ్ అని మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాము. సో ఫైనల్గా అయితే మా బ్యాగ్ దొరికిందనమాట. మా బ్యాగ్ దొరికిన తర్వాత నా ఫ్రెండ్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత పోలీసులు మా ఫ్రెండ్తో ఫోటో దిగారనమాట. అంటే వాళ్ళ రికార్డ్స్లో ఉండాలి కదా, వీళ్ళు కేసు ఫైల్ చేశారని, కేసు సాల్వ్ అయిందని. సో ఆ రికార్డ్స్ కోసం మా ఫ్రెండ్తో ఫొటోస్ ఇవన్నీ దిగారనమాట. అండ్ ఫైనల్గా అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళే మళ్ళీ ఏ మిస్టేక్ జరగకుండా మేము సేఫ్గా రీచ్ అవ్వాలి ఇంటికని అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళే వేరే ఆటో వాళ్ళతో మాట్లాడి మేము ఎక్కడైతే డ్రాప్ అవ్వాలో అక్కడ దాకా డ్రాప్ చేసే వరకు ఆటో వాళ్ళతో మాట్లాడి మాకు సేఫ్గా పంపించారనమాట. ఫైనల్గా అయితే ఇది జరిగింది. సో ఇంట్రెస్టింగ్ ట్రావెల్ కంటెంట్ అంటే ఇలాంటి ట్రావెల్ కంటెంట్ కోసం కాదు, ఇంట్రెస్టింగ్ ట్రావెల్ కంటెంట్ కోసం మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.